హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన క్రిస్పీ అండ్ క్రంచీ రెసిపీ వచ్చేసి సన్న కారపూస అండి. ఇది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా క్విక్‌గా, ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. మామూలుగా మనం చేసే బియ్యం పిండి మురుకుల కంటే కూడా ఈ సన్న కారపూసని తయారు చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. దీన్ని ఒక జల్లెడలో వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అడుగున ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పైనకొచ్చేస్తాయి. తర్వాత ఇందులోకి 1:30 స్పూన్ల కారంని, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని, ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. కానీ అలాగే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే కారపూస బిళ్ళలో అడ్డు తగులుతాయి. అందుకని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి కొంచెం వాటర్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టీ వడపోసుకునే స్ట్రెయినర్‌లోకి వేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే రాకుండా ఉంటాయి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్‌ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ సాఫ్ట్‌గా చపాతీ పిండి కంటే కూడా బాగా మెత్తగా ఈ పిండిని తడుపుకోవాలి. ఇలా తడుపుకొని ఈ పిండిని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలా సన్నగా ఉండే బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టంకి ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ జంతికల గొట్టంలోకి తీసుకోవాలి. ఇలా ఇందులోకి మరీ నిండుగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్‌ని హీట్ చేసుకొని ఇలా డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే సన్న కారపూసని పిండుకోవాలి. ఇలా కొంచెం నురగలు తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు. చాలా తక్కువ టైంలోనే ఇవి వేగిపోతాయి. ఇలా మంచి కలర్‌లోకి వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేయడానికి భయంగా ఉంటే ఇలా ప్లేట్ పైన పిండుకొని డైరెక్ట్‌గా ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ మీద పడుతుందనే టెన్షన్ ఉండదు. ఇలా పిండుకున్న తర్వాత ఆయిల్‌లోకి ఈ విధంగా బోర్లించుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా నురగలు తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో వైపుకు కాల్చుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, క్రిస్పీగా అయిపోయి సన్న కారపూస రెడీ అయిపోతుంది. ఇలాగే మనకు కావాల్సినన్ని రెడీ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇవి తయారు చేసుకోవడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు. అలాగే ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కరిమే అయినా ఎన్ని కారపూసలైనా ఈజీగా తయారు చేసేయొచ్చు. వీటిని ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా చాలా క్రిస్పీగా, ఫ్రెష్‌గా ఉంటాయి. మరి ఇంత సింపుల్‌గా ఉండే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.